147 నుంచి 153 అంటే ఈ రెండు ఫలితాల్లో చూస్తూ ఉంటే చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది మాత్రం అర్థమవుతుంది. బట్ వెస్ట్ బెంగాల్లో అనుకున్న రీతిలో దీదీకి మాత్రం సీటు రావడం లేదు, ప్రభుత్వాన్ని కోల్పోబోతుందని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. మరో సర్వే చూపిస్తాను మీకు నేను. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పటివరకు మనం చూసింది మ్యాట్రిక్స్ కానీ ఆపరేషన్ చాణక్య కానీ, రెండిట్లో కూడా వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారు, దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారన్న మాట వినబడుతోంది. సో దీదీ కుర్చీ ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 294 ఓవరాల్ సీట్స్, 148 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్ సర్వే పీసీఆర్ ప్లీజ్. సో నెక్స్ట్ సర్వే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సర్వే వస్తే పీ మార్క్. సో పీ మార్క్ అనే సర్వే సంస్థ ఏం చెప్తోంది, దీంట్లో తృణమూల్ కాంగ్రెస్, సో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 118 నుంచి 138 వస్తాయి, బీజేపీ 150 నుంచి 175 వస్తాయనేది పీ మార్క్ చెప్పిన మాట. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్. సో చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం మనం. సో చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కి 140 నుంచి 150, అటువైపు బీజేపీకి 150 నుంచి 160. సో టఫ్ ఫైట్. 10-15 స్థానాలు అంటే 20-30 స్థానాలు వేసుకుని టఫ్ ఫైట్ అనే చెప్పాలి. బికాస్ 294 సీట్స్ కదా, 294 సీట్స్ అన్నప్పుడు 10-20 అనేది చాలా టఫ్ ఫైట్ గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి ఎంత 140 నుంచి 150, ఇటు బీజేపీకి 150 నుంచి 160. సో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. సో కాంగ్రెస్ కి ఎంత 2 నుంచి 4, ఇతరులకి 4 నుంచి 6. సో ఈ స్థాయిలో సంఖ్య రాబోతుంది అన్నప్పుడు డెఫినెట్ గా టఫ్ ఫైట్ గానే భావించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఈ సర్వే ఫలితం ఆధారితం కూడా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారితం కూడా బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతోంది. వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారు. సో 3 చెప్పాను మీకు నేను, ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్ అండ్ మ్యాట్రిక్స్ సర్వే. ఈ 3 ప్రకారంగా ఇక్కడ ఎక్కడ కూడా అవకాశం ఉంది. ఒక్కసారి పీపుల్స్ పల్స్ చెప్తాను మీకు నేను, ఇఫ్ పాసిబుల్ పీపుల్స్ పల్స్ పీసీఆర్. సో పీపుల్స్ పల్స్ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం మాత్రమే దీదీకి అనుకూలంగా ఇచ్చింది. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోందనంటే 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోంది. ఆ తర్వాత బీజేపీ 95 నుంచి 110 స్థానాలు గెలవబోతుంది అనేది పీపుల్స్ పల్స్ ఇచ్చింది. సో ఓవరాల్ గా పోల్ ఆఫ్ పోల్స్ ఇది మొత్తం ఎన్ని, నా దగ్గర 4 సర్వేస్ ఉన్నాయి. ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్ అండ్ పీపుల్స్ పల్స్. సో 4 సర్వేస్ ఉన్నాయి. 4 సర్వేస్ సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మన ఆపరేషన్ చాణక్య చూస్తున్నాం. 119 నుంచి 130 తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ 147 నుంచి 157, ఇతరులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ 11 స్థానాలు అనేది. సో దీని ప్రకారంగా టీఎంసీ అధికారం కోల్పోబోతోంది, బీజేపీ అధికారంలోకి వస్తోంది. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్. చాణక్య స్ట్రాటజీస్ 130 నుంచి 140 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చింది. అటువైపు బీజేపీ 150 నుంచి 160. టఫ్ ఫైట్. పైన మీరు చూసినా కింద చూసినా 10, 15, 20 స్థానాలు 30 స్థానాల వరకైనా కూడా ఇది ఒక టఫ్ ఫైట్ గానే భావించాలి. ఏ క్షణమైనా మారొచ్చు. బికాజ్ లాస్ట్ టైం కేరళలో ఎల్డిఎఫ్ గెలిచినప్పటికీ అక్కడ మెజారిటీ స్థానాల్లో సుమారుగా 20-30 స్థానాల్లో 5,000, 3,000, 2,000, 1,000, 500, 250 ఓట్లతో గెలిచినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఏదైనా మారొచ్చు, చిన్న మార్జిన్తో కూడా బయటపడవచ్చు. సో కాబట్టి 20 వరకు అనేది టఫ్ ఫైట్ గానే భావించాలి. సో ఇక్కడ ఆపరేషన్ చాణక్య ప్రకారంగా కూడా బీజేపీ అధికారంలోకి రాబోతోంది. అక్కడ ఇండిపెండెంట్లు 10. ఒకవేళ ఆ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఉందనుకోండి, లాస్ట్ సిచ్యువేషన్ లో ఇక్కడ 140 తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చిన ఇండిపెండెంట్ అందరు కలిసి తృణమూల్ కాంగ్రెస్ తో ఏకమైపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇట్స్ ఈజీ ఛాన్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ సర్వే ఏం చెప్తోంది, 125 నుంచి 140 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతుంది అనేది. అటు 146 నుంచి 161 వరకు బీజేపీ గెలుస్తుందని, ఇండిపెండెంట్లో 6 నుంచి 10 గెలుస్తారని. 148 అనేది మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ తృణమూల్ కాంగ్రెస్ కనుక 140 సీట్స్ వస్తే, ఆ ఇండిపెండెంట్ కనుక తోడైతే కొంత అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇండిపెండెన్స్ బీజేపీ కంటే కూడా అందులో కాంగ్రెస్ ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, నేను సాయంత్రం వరకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ కాల్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 20-30% పబ్లిక్, అంటే ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసి వెళ్ళారో వాళ్ళందరికీ బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఎగ్జాంపుల్ సువేందు అధికారి కూడా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తే. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు గెలిచినా కూడా బీజేపీ అంత ఈజీగా వదులుకోదు. బట్ బెంగాల్లో బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ చాలా పవర్ఫుల్, దీదీ చాలా పవర్ఫుల్. కాబట్టి ఒక చిన్న కాల్ ఇచ్చి కంబ్యాక్ అని అంటే వాళ్ళంతా రావడానికి కూడా సిద్ధంగా ఉంటారట. విప్పు జారీ చేయొచ్చు, అఫ్ కోర్స్ విప్పు జారీ చేసే అవకాశాలు ఉంటాయి.
బట్ ఎప్పుడు మన గతంలో చూసాను చాలా సందర్భాల్లో విప్పు జారీ చేయాలి, ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, పదవి పోవాలి, అంతా చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ ఏం కాదు. బట్ దీది ఒక్కసారి కనుక కాల్ ఇచ్చి మీరు వచ్చేయండి మళ్ళీ అంటే కనుక రావడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉంటారంట. బీజేపీని రాజకీయంగా ఫుల్గా బిలీవ్ చేసి వాళ్ళ రాజకీయ అస్థిరత్వాన్ని, రాజకీయ పొలిటికల్ లైఫ్ మొత్తాన్ని కూడా అక్కడ చాలా మంది కూడా కట్టుబడడానికి సిద్ధంగా లేరు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారికి చాలా మందికి అటు టికెట్లు వచ్చాయి. సో ముకుల్ రాయ్ గతంలో బీజేపీలో చేసిన వ్యక్తే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాడు. కాబట్టి ఈ ఇంటర్లింక్స్ ఉన్నాయి, అందులో పార్టీలో ఇంటర్లింక్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి హంగ్ వచ్చినా లేకపోతే 1, 2, 4, 5 స్థానాల్లో తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ నుంచి రమ్మంటే దీది పిలిస్తే రావడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇంతవరకు మేము ఇక్కడ 3 ఆపరేషన్ చాణక్య అయినా, మ్యాట్రిక్స్ అయినా, చాణక్య స్ట్రాటజీస్ అయినా ఈ 3 సర్వే ఫలితాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ కాదు బీజేపీ అధికారంలో రాబోతున్న మాట అని చెప్పుకొచ్చాయి. సో పీపుల్స్ పల్స్ చెప్తున్నారు. చివరిగా మీరు లాస్ట్ కింద చూడండి, ఆ లాస్ట్ వల్ల కనిపించేది పీపుల్స్ పల్స్. సో పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది? తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైనటువంటి మెజారిటీ, నో డౌట్ ఎట్ ఆల్. 148 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అయితే 177 నుంచి 181 స్థానాల వరకు గెలవబోతోంది. సో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇది. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతోంది 4వసారి. 3 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు బెంగాలీస్ మళ్ళీ బెంగాలీ దీదీకే పట్టం కట్టబోతున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. కమింగ్ ఆన్ టు బీజేపీ 95 నుంచి 110 అంటే స్థానాలు పెరిగినాయి. 2016లో 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021కి వచ్చేసరికల్లా 77 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 2026 ఇప్పుడు 95 నుంచి 110 స్థానాలు గెలిచిందంటే బీజేపీ అత్యంత అద్భుతంగా అక్కడ పుంజుకోగలిగింది. బీజేపీ అఫ్కోర్స్ 3 సర్వే ఫలితాలు చూసినా ఇంకేది చూసినా కూడా అన్నిట్లో బీజేపీ పుంజుకున్నది, అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ ఆశ్చర్యం. 2016లో గెలుచుకున్న స్థానాలు, 2021 గెలుచుకుంది 77, 2026కి వచ్చేసరికల్లా 150 స్థానాలతో అధికారం ఏర్పాటు చేయబోతుందా అంటే ఇట్స్ షాకింగ్. ఇది ఒక షాకింగ్ సంఘటనే. ఇక ఫైనల్ గా పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాంట్లో బీజేపీ అధికారంలోకి రాదు, వాళ్ళ స్థానాలు పెరుగుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ పెరుగుతుంది, అంతేగాని అధికారంలోకి మాత్రం 100% రాదు అనేది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పిన ఫలితం. ఇండిపెండెంట్లు 1 నుంచి 5 అంటే కాంగ్రెస్ పార్టీకి లేదు.